జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మా రాయలసీమ నాటు భాషలో ఒక సామెత ఉండదు, డాష్లో కనుక కాలితే కాదు గుర్రం ఆరుగడ్డి తింటుందంట. అట్టగా కాలితే బాగా అంటే పడే కాడగానే బాగా కీగనబడి బాగా దెబ్బకన తగిలిందంటే అన్నీ చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఆ మాదిరిగా ఈ ఉద్ధవ్ ఠాకరేకి బాగా చక్కగా వచ్చేట్టుండదు. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుందిలే. ఈ ఉద్ధవ్ ఠాకరే మన బాలాసాహెబ్ ఠాకరే గారి కుమారుడు అన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదా. సరే, ఈ బాలాసాహెబ్ ఠాకరే మన్నాంతరం శివసేన పార్టీ పగ్గాలను ఈ ఉద్ధవ్ ఠాకరే అయితే స్వీకరించాడు. బాలాసాహెబ్ ఠాకరే ఉన్న సమయంలో శివసేనకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎప్పుడు కూడా ఈ కూటమి కానీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. కానీ ఈ ఉద్ధవ్ ఠాకరే వచ్చిన తర్వాత అంటే ఈ ఉద్ధవ్ ఠాకరే ఈ శివసేన పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీకు శివసేనకు మధ్య ఈ పొరపచ్చాలు అయితే రావడం స్టార్ట్ అయినాయి. ఈ విభేదాలు కాస్త ముదిరిపోయి పాకాన పడినాయి. అందుకు కారణం ఇద్దరు వ్యక్తులు అనమాట. ఒకరు వచ్చేసి ఈ ఉద్ధవ్ ఠాకరేకు సన్నిహితుడైనటువంటి సంజయ్ రౌత్ ఒక ఆయన అయితే, రెండో వ్యక్తి ఉద్ధవ్ ఠాకరే పుత్రత్వమైనటువంటి ఈ ఆదిత్య ఠాకరే. అదేవిధంగా ఈ సంజయ్ రౌత్ ఈ ఆదిత్య ఠాకరేల మూలంగా ఉద్ధవ్ ఠాకరే కూడా భారతీయ జనతా పార్టీకి దూరం అయిపోయి ఈ కాంగ్రెస్ పార్టీతోనూ శరద్ పవార్తోనూ కలిసి మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అర్థమవుతుందా? ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కలిసి పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఏ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ద్రోహానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి శివసేన పార్టీను కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసం తీసుకుపోయి సోనియా గాంధీ కాళ్ళకాడ పణంగా పెట్టినాడు. అర్థమవుతుందా? తన తండ్రి ఎవరితోనైతే తన జీవిత కాలం పాటు పోరాటం చేసినాడో, ఎవరి కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేసినాడో అవన్నీ కూడా మర్చిపోయినటువంటి ఈ ఉద్ధవ్ ఠాకరే అదేవిధంగా తన కుమారరత్నం కోసం, ఎవరు ఈ ఆదిత్య ఠాకరే కోసం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎన్సీపీ పార్టీ అధినేత అయినటువంటి శరద్ పవార్లతో చేతులు కలిపినాడు. చూడండి ఇంక ఈయన ఎంత గొప్పవాడో. సరే, ఆ తర్వాత శివసేన పార్టీ నుంచి ఈ ఏక్నాథ్ షిండే బయటికి రావడం, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోవడం, తర్వాత మొన్న ఈ మధ్య మహారాష్ట్ర ఎన్నికలు జరగడం, అక్కడ వచ్చేసి బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం, మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చేసి ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇక ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ ఘోరంగా పరాజయం అయితే చూసింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని కూడా సంపాదించలేకపోయింది. పట్టుమని 20 సీట్లు కూడా సంపాదించలేక 20 స్థానాల దగ్గరే ఈ ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ ఆగిపోయింది. దీంతో ఈ ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీలో అంతర్మదనం ప్రారంభమైంది. ఇక ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి ఈ శివసేన పార్టీ ఎంపీలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైపోయినారు. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాకరే తరఫున ఆ గెలిచినటువంటి ఈ 20 మంది ఎమ్మెల్యేలో ఏది మన అసెంబ్లీ ఎలక్షన్స్లో 14 మంది ఈ దేవేంద్ర ఫడ్నవీస్తో టచ్ లేక వచ్చారు. ఇక మహారాష్ట్రలోని ఈ ఉద్ధవ్ ఠాకరే పార్టీలో ఉన్నటువంటి ఈ ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా పోయి బీజేపీలో చేరడం స్టార్ట్ అయినారు. అంటే ఉద్ధవ్ ఠాకరే శివసేన పార్టీ ఒక పేక మేడం మాదిరిగా కూలిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేకి అయితే తత్వం బోధపడింది. ఓరే స్వామి, చూడబోతే నాయన నా ముడ్డి కిందికే నీళ్ళు వచ్చేటట్టున్నాయే, ఇదంతా చాలా దూరం పోయేటట్టున్నదే, నాకు ముదికి మోసం వచ్చినట్టున్నది అని చెప్పేసి ఈయనకైతే అర్థమైపోయింది. తాను ఎంత తప్పు చేసినాడు అన్న విషయం ఉద్ధవ్ ఠాకరేకు స్పష్టంగా తెలిసిపోయింది. ఇక ఏమీ చేయకపోతే పార్టీ పూర్తిగా బీజేపీలో కలిసిపోయే అవకాశం ఉండాలి. పైగా తన పార్టీ నాయకులే తన మాట విన్న పరిస్థితి అయితే వచ్చేసింది. దీంతో ఉద్ధవ్ ఠాకరే కూడా బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. పైగా ఉద్ధవ్ ఠాకరే సహచరులు కూడా ఉద్ధవ్ ఠాకరేని పోయి ఈ బీజేపీ కూటమిలో జాయిన్ అవ్వమని చెప్పి సలహాలు అయితే ఇస్తారంట. ఇంక చూడండి ఎట్టుంటుందో, ఈయన బాధ చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ క్రమంలోనే ఉద్ధవ్ ఠాకరే మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. వాళ్ళిద్దరూ కూడా దాదాపు ఒక అరగంట పాటు పర్సనల్గా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉద్ధవ్ ఠాకరే తన మనసులోని మాటను దేవేంద్ర ఫడ్నవీస్కు తెలియజేసినట్టు తెలుస్తుంది. తాను అన్కండిషనల్గా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తమ పార్టీని కాపాడమని ఎవరిని ఈ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం వస్తుంది. ఒక 2-3 రోజుల ముందే ఈ దేవేంద్ర ఫడ్నవీస్ అసలు ముఖ్యమంత్రి పదవికి వచ్చేసి అనర్హుడని చెప్పి మాట్లాడింది కూడా ఈయనగారే. అర్థమవుతుందా? బీజేపీని కన్న మాటలు మాట్లాడింది ఈయనగారే. ఇప్పుడు ఈయనకే
మూటికే మోసం వస్తా అని చెప్పి అర్థం చేసుకొని ఇప్పుడు పోయి మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు అంటే అంతే జుట్టు అందకపోతే కాళ్ళ ఇదియా వీళ్ళ బతుకు ఒకసారి ఆలోచించండి వాళ్ళ బతుకేందో ఒకసారి ఆలోచించండి మీరే. అయితే అందుకు దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానంతో చెప్పి వాళ్ళతో మాట్లాడి ఏ విషయాన్ని నీకు మళ్ళీ తెలియజేస్తానని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రేతో చెప్పినట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే ఉద్ధవ్ ఠాక్రేను ఎన్డీఏలో చేర్చుకోవడానికి దేవేంద్ర ఫడ్నవీస్ చాలా కసరత్తే చేయాల్సి వస్తుంది. ముందుగా బీజేపీ పెద్దలు అయితే ఒప్పించాలా, ఎందుకంటే ఈయన చేసిన డెకాట్ వ్యాపారాలు మామూలుటీ కాదు. ముందు వాళ్ళని ఒప్పించుకోవాలా, ఆ తర్వాత ఏక్నాథ్ షిండేని ఒప్పించాలా, ఎందుకంటే ఇదంతా వర్గపోర్ అయిపోతుంది కదా, అదొక సమస్య. ఎందుకంటే మన ఎలక్షన్కు ముందు కలిస్తే అదో వేరు, ఇప్పుడు కలగడం అది వేరు, వీళ్ళు ఒప్పుకోవాలి కదా అట్ట. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒప్పించాలా, ఇదేమంత తేలికైన విషయం అయితే కాదు. ఇందుకు కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉన్నది. మరొక 4 రోజులు అయితే కానీ మనకు ఏ విషయం బయటికి రాదు. ఈలోపు మహారాష్ట్రలో జరిగే పరిణామాలను నేను ఎప్పటికైతే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. అది ఆ మ్యాటర్. కానీ ఈయనకైతే బాగా డిక్కీ కొవ్వు అయితే బాగా కరిగి బాగా కారుతా ఉన్నట్టున్నది బుట్లగా. లేకపోతే ఈయన మాట్లాడిన మాటలే మామూలుగా రూన్నే బీజేపీని కావచ్చు, వీళ్ళందరినీ మాట్లాడిన మాటలు మోడీని గారిని వీళ్ళందరినీ, లేకపోతే ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఈ శివసేన పార్టీ పుట్టిందో ఆ పార్టీని తీసుకుపోయి ఎందుకులే ఆ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర పెడతారా మనిషి అనే కూడా, దానికంటే ఏదైనా చేసుకొని చచ్చిపోయినా కూడా ఇది బాల్ ఠాక్రే గారు సంతోషపడతారు. అవునా కాదా నేను చెప్పింది? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి మిత్రులారా. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.